హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. ఇది ఒక కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట, టైమ్లెస్ రీడింగ్. సో ఈ వీడియో ఎవరికైతే రిజనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఒకవేళ మీకు రిజనేట్ కాకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో అందరూ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్ప్లేలో నా ఫోన్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది. మీరు దానికి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్, పర్సనల్ రీడింగ్ టైమింగ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం. సో అందరూ కూడా నా ఛానల్ని టారో విత్ శ్రీ విశిష్ట అన్న యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో నేను కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్. సో ఇంకోటి, పర్సనల్ రీడింగ్ అనగానే లవ్కి సంబంధించింది అంటే, ఇప్పుడు ఈ రీడింగ్ వచ్చేసి నేను ఎవరి కోసం చేస్తున్నాను, నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, లవర్స్, వైఫ్ అండ్ హస్బెండ్, ఓకేనా, వీడియోస్ ఇట్లాంటి వాళ్ళ కోసం నేను చేస్తున్నాను జనరల్గా. సో వాళ్ళ కోసమే కాకుండా ఎవరైనా సరే బిజినెస్ ఆర్ జాబ్ ఆర్ కెరియర్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా నన్ను పర్సనల్ రీడింగ్లో మీరు అడగవచ్చు. సో దాన్ని కూడా నేను మీకు ఒక అడ్వైజ్ అనేది ఇస్తుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నరు ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు, మీ మీద కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు అసలు ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో. ఓకేనా? ఓకే. సో మీ పార్ట్నర్ కరెంట్ ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు అసలు చూద్దాం. ఓ మై గాడ్, 3 ఆఫ్ స్వార్డ్స్. సో మీ పార్ట్నర్ వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారని, ఖచ్చితంగా థర్డ్ పార్టీ నుంచి వీళ్ళకు థర్డ్ పార్టీ గొడవలు కూడా అవుతున్నాయి. ఇక్కడ చాలా బాధపడుతున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. ఎస్, 2 ఆఫ్ స్వార్డ్స్. సో వీళ్ళు క్రాస్ రోడ్స్లో ఉన్నారండి. ఒక క్లారిటీ అనేది లేదు, నెగిటివిటీ ఉంది మొత్తం కూడా. వీళ్ళ ఇప్పుడు ప్రజెంట్ మీ పార్ట్నర్ వచ్చేసి ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారంటే, టోటల్గా నెగిటివిటీ ఉంది, ఒక క్లారిటీ లేదు, పాజిటివిటీ తగ్గింది, క్రాస్ రోడ్స్లో ఉన్నారు, 2 విషయాల మధ్య జగులు చేస్తున్నారు. సో కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు, కాకపోతే థర్డ్ పార్టీ చాలా ఇబ్బంది పెడుతుంది ఇక్కడ. సో డిప్రెషన్లో ఉన్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, అసలు ఈ రిలేషన్షిప్లోకి ఎందుకు వచ్చానా అసలు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు, తానే తిట్టుకుంటున్నారు ఇక్కడ. సో మీరు కరెంట్ ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు? సూపర్, 6 ఆఫ్ కప్స్. మీ ఇద్దరిది కూడా ఒక ఎమోషనల్ కనెక్షన్ మీది. ఇక్కడ కర్కాటకం, వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారండి. సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్తో రీయూనియన్ కావాలి, ఒక రీకన్సిలేషన్ చేయాలని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. ఇక్కడ మీరు ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ పార్ట్నర్ ట్రెడిషనల్గా ఒక అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకా మీ పార్ట్నర్ ఒక నాలెడ్జబుల్ పర్సన్, ఒక ఇంటెలిజెంట్ పర్సన్, సో ఒక పాజిటివ్ థింకింగ్ ఉన్న పర్సన్ అని కూడా మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి. సో మీ పార్ట్నరు తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటుంది అసలు? ఎస్, వీళ్ళకి ఏంటంటే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి ఒంటరిగా ఉండిపోయారు, ఎటు పోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. వీళ్ళకి థర్డ్ పార్టీ నుంచి చాలా ఎదురు దెబ్బ తగిలింది, వీళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నారు, ప్రెషర్ ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. సో వీళ్ళు థర్డ్ పార్టీని వదిలేసి మీ వైపు రావాలని చెప్పేసి కూడా వీళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు. ఇంకా మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు? ఎస్, చాలా డిప్రెషన్లో ఉన్నారు వీళ్ళు. సో చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు, తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. సో మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? ఎస్, మీరు వచ్చేసి ఒక న్యూ బిగినింగ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో మీ ఇద్దరిది కూడా ఇది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మేజర్ ఆర్కనా, ఒక కార్మిక రిలేషన్, ఒక కర్మ ప్రకారం మీరు కలిశారు. సో పాస్ట్ లైఫ్లో కానీ, సో ప్రజెంట్ సిచ్యువేషన్లో కానీ ఒక కర్మ అనేది బాకీ ఉందన్నమాట మీ ఇద్దరికి. సో ఖచ్చితంగా మీరు వచ్చేసి మీ పార్ట్నర్తో ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ తీసుకురావాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఇంకా మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు, ఎమోషనల్ సాటిస్ఫాక్షన్లో ఉన్నారు,
సో తన డీపర్ ఎమోషన్స్లో మీ పార్ట్నర్ ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు వచ్చేసి మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలి, లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ అంటే మీకు చాలా ఇష్టం ఉందండి. సో థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది మీ పార్ట్నర్ గురించి? థర్డ్ పార్టీ నమ్మక ద్రోహం చేయాలనే ఆలోచనలో ఉన్నారు, మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సో థర్డ్ పార్టీ ఇక్కడ వచ్చేసి ఎంత మాత్రం కూడా మంచివారు కాదు. సో మీ పార్ట్నర్కి మరి థర్డ్ పార్టీకి మధ్య ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, ఇక్కడ కోర్ట్ ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి. సో ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ కూడా కనిపిస్తుంది. ఇంకా థర్డ్ పార్టీకి మరి మీ పార్ట్నర్కి మధ్య ఖచ్చితంగా గొడవలు అనేవి జరుగుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ థర్డ్ పార్టీకి మీకు కూడా చిన్న కాన్ఫ్లిక్ట్ ఏదో వచ్చింది, ఒక ఆర్గ్యుమెంట్ అనేది వచ్చింది. థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్కి మధ్య ఆర్గ్యుమెంట్ వచ్చింది, ప్లస్ థర్డ్ పార్టీకి మీకు కూడా ఇక్కడ ఏదో ఆర్గ్యుమెంట్ అనేది వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ ఏదో కాన్ఫ్లిక్ట్ అనేది జరిగిందండి. సో మీ పార్ట్నరు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటి చూద్దాం, ఓకేనా? లేదంటే మీ పార్ట్నర్ అసలు థర్డ్ పార్టీని వదిలి మీ లైఫ్లోకి వస్తారా లేదా చూద్దాం. సో థర్డ్ పార్టీని వదిలి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా లేదా? ఈ స్క్రీన్ ఆఫ్ పెంటకల్స్ తప్పకుండా కూడా థర్డ్ పార్టీని వదిలి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. సో మీరే తన లైఫ్, ఇంకా మీరే తన జీవితం, మీరే తన ప్రపంచంలాగా ఉండిపోతారు. ఖచ్చితంగా మీ కమిట్మెంట్ ఇస్తారు, మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు, థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అవుతారు. మీ పార్ట్నర్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఏంటి? సో మీ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఏంటి? సో పాస్ట్లో మీరు మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలి, పాస్ట్లో మీ పార్ట్నర్ వచ్చేసి మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. సో వీళ్ళు మీకంటే రిచ్ పర్సన్ అయి ఉండొచ్చు, ఒక మంచి నాలెడ్జబుల్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. సో ఫైనాన్షియల్గా వీళ్ళకి ఎట్లాంటి స్ట్రగుల్స్ అనేవి ఏం లేవు మీ పార్ట్నర్కి పాస్ట్లో. సో తన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంచుకున్నారు పాస్ట్లో, కానీ మిమ్మల్ని చేయలేదు వీళ్ళు. సో మనీ మేకింగ్లో ఫోకస్గా ఉండిపోయారు పాస్ట్లో వీళ్ళు, మిమ్మల్ని ఎక్కువగా చేయలేదు అనమాట. సో ప్రెజెంట్ వచ్చేసి మీ పార్ట్నర్ మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో వీళ్ళు ఎమోషనల్ అప్సెట్లో ఉండిపోతారు, ఏదో ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతారు, ప్రాపర్టీ లాస్ కూడా ఏదో ఫీల్ అవుతారు. సో మీరు వచ్చేసి పాస్ట్లో చాలా డిప్రెషన్లో ఉన్నారు. మీరు ఎంత మాత్రం కూడా పాస్ట్లో హ్యాపీగా లేరండి, ఈ రిలేషన్షిప్ గురించి ఓవర్ థింకింగ్ చేశారు పాస్ట్లో. సో ప్రెజెంట్ వచ్చేసి మీ పార్ట్నరే మీకు విష్ ఫుల్ఫిల్మెంట్, ఇక్కడ మీ పార్ట్నర్తో ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలనుకుంటున్నారు. సో ఫ్యూచర్లో మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉండబోతున్నారండి, మీ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకుంటున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉండబోతున్నారు. సో మీరు మీ పార్ట్నర్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు, అయినప్పటికీ కూడా మీకు మీ పార్ట్నర్ అంటేనే ఇష్టం. సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం. సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? సో మీ పార్ట్నర్ మేషరాశి అయితే సో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు వీళ్ళు. లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో సింహరాశి అయితే మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. సో ఏదైనా బిజినెస్ కమిట్మెంట్ కూడా అయి ఉండొచ్చు. సో ధనస్సు రాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు, అది లవ్ ఆఫర్ అయినా ఉండొచ్చు, ఏదైనా బిజినెస్ ఆఫర్ అయినా ఉండొచ్చు. సో కర్కాటక రాశి అయితే మీకోసం ఎదురు చూస్తున్నారు, చాలా డిప్రెషన్లో ఉన్నారు. సో వృశ్చిక రాశి అయితే మీ దగ్గరికి రావాలి, తన ప్రేమను మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను. సో మీన రాశి అయితే పొసెసివ్గా ఉన్నారు, వెరీ ఇంట్రావర్ట్ పర్సన్. సో మిథున రాశి అయితే మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. సో తులారాశి అయితే మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది. సో అక్వేరియస్ కుంభరాశి అయితే మీరు చుట్టూ ఉన్న సమస్యలతో ఒంటరి పోరాటం చేస్తున్నారు. వృషభ రాశి అయితే మీ పార్ట్నర్కి మీరంటే చాలా ప్యాషన్ ఉందండి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. సో కన్యా రాశి విర్గో అయితే స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి, మీ పార్ట్నర్ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు. సో మకర రాశి అయితే మీతో ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ కప్స్ మీ ఇద్దరిది ఒక ఎమోషనల్ కనెక్షన్ అండి, ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు అనమాట. సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి చూద్దాం. సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి? ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ, ఇది మీ ఎనర్జీ, ఇది మ్యూచువల్. సో మీ పార్ట్నర్ వచ్చేసి ద థింకింగ్ ఉమెన్. సో మీ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు. సో మీరు వచ్చేసి ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు.
మ్యూచువల్, ఇద్దరికి కూడా ఒకరంటే ఒకరికి అసూయ ఉంది. ఓకేనా? సో ఏంజిల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నాయి చూద్దాం. మీకు ఏంజిల్ గైడెన్స్ ఫర్ యువర్ రిలేషన్. సో ఏంజిల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాయి? ఇట్స్ అప్ టు, ఇది మీ చేతిలో ఉందండి. ఈ రిలేషన్షిప్కు సంబంధించి మీరు ఎట్లాంటి డిసిషన్ తీసుకోవాలనుకుంటారో తీసుకోండి. ఆపర్చునిటీ, అద్భుతమైన అవకాశాలు మీకు వస్తాయి. ఇఫ్ యూ బిలీవ్, ఒకవేళ మీరు డివైన్ కనుక నమ్మితే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో ఒక అబండెన్స్ అనేది వస్తుంది తప్పకుండా. టేక్ యాక్షన్ తీసుకోండి ఈ రిలేషన్షిప్కి సంబంధించి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.